మనకి ఎన్నో రకాల పండ్లు దొరికినా కేవలం అరటిపండుని ఎందుకు ఖచ్చితంగా దేవుని పూజలో ఉండేలా చూస్తామో తెలుసా? ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం దుర్వాస మహర్షి అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన మహర్షి అయినప్పటికీ కోపం చాలా ఎక్కువ. ఒకసారి ఆయనకి పెళ్లి చేసుకోవాలి అనిపించి ఎందరో అమ్మాయిల తండ్రుల దగ్గరికి వెళ్ళి వారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమని అడిగారు. కానీ ఆయన కోపానికి భయపడి ఎవ్వరూ ఆయనకి పిల్లనివ్వలేదు. చివరికి ఔర మహర్షి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి కథలనిచ్చి వివాహం చేయండి అని అడిగారు దుర్వాస మహర్షి. కానీ ఔర మహర్షి కూడా మా అమ్మాయికి లోకజ్ఞానం సరిగ్గా తెలియదు, నీకు కోపం చాలా ఎక్కువ, మా అమ్మాయిని నీకెలా ఇచ్చి వివాహం చేయను అని అడిగారు. కానీ దుర్వాస మహర్షి ఔర మహర్షిని ఒప్పించి కథలను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ కొంతకాలం సంతోషంగా గడిపారు. ఒకరోజు దుర్వాస మహర్షి సాయంత్రం వరకు నిద్ర నుండి లేవలేదు. సంధ్యావందనానికి సమయం మించిపోతుంది అని భయపడి ఆయన్ని నిద్ర లేపింది కదలి. ఆయన నిద్ర నుండి ఎవరు నన్ను లేపింది అని కోపంగా చూసేసరికి ఆయన కళ్ళల్లో నుండి వచ్చిన కాంతికి ఆయన భార్య కదలి బూడిదే పడిపోయింది. కొంతసేపటికి ఆయన కోపం తగ్గాక తన భార్యని తనే బూడిద చేసినందుకు బాధపడి ఆ బూడిద నుండి ఒక చెట్టును సృష్టించారు. అదే అరటి చెట్టు. ఆ చెట్టుకి ఒక వరం ఇచ్చారు దుర్వాస మహర్షి. ఎన్ని పండ్లున్నా ఈ చెట్టుకున్న పండ్లు దేవుడికి పూజలో ఖచ్చితంగా ఉండాలి అని. ఇంకా ఈ చెట్టుని మధ్యకు నరికేసినా మళ్ళీ ఈ చెట్టు పక్క నుండి ఇంకో చెట్టు పుడుతుంది. అలా ఈ చెట్టుకు మరణం ఉండదు కనుక తన భార్య కూడా ఈ భూమి మీద ఎప్పటికీ ఉంటుంది అని వరం ఇచ్చారు దుర్వాస మహర్షి. అందుకే ప్రతి పూజలో అరటి పండ్లు దైవానికి నైవేద్యంగా ఇప్పటికీ పెడతాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.